నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ వ్యవహారం గురించి కొన్ని ఘాటైనటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా సంధించాడు. కాబట్టి ఇప్పుడు మీరు కాసేపు ఈ పార్టీలకు అతీతంగా, అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు అయి ఉండవచ్చు, జనసేన పార్టీ అభిమానులు అయి ఉండవచ్చు, బీజేపీ పార్టీ అభిమానులు అయి ఉండవచ్చు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అయినప్పటికీను, లేదా మెగా అభిమానులు అయినాను, లేదా నందమూరి అభిమానులు అయినాను, మహేష్ గారు, లేకపోతే ప్రభాస్ గారు, లేకపోతే అల్లు అర్జున్ గారు, ఇలాంటి కులాలకు అతీతంగా, హీరోలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కాసేపు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమి ప్రశ్నలు అడిగారని చెప్పి ఒక హిందువు అని కాసేపు మీరు అనుకొని ఆయన అడిగినటువంటి ప్రశ్నలు ఏముంటాయో దానికి సమాధానాలు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయన అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లో చెబితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెనకేసుకుని వస్తున్నారు, ఎందుకు ఛార్జ్ షీట్ని ఆయన క్లీన్ చిట్ అని చెప్పి ఆయన ఎందుకు ప్రచారం చేసుకుంటున్నాడు? సో ఆయనకు ఈ కల్తీ వ్యవహారంలో, ఈ కల్తీ పనుల్లో ఆయన కనుక ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీని నడిపేటువంటి రాజకీయ నాయకుడిగా మీరు ఆ పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి చేసినటువంటి తప్పులకు మీరు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి హుందాగా ముందుకు వచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఆ పాలక మండలిని, అదేవిధంగా అక్కడ దోషులుగా ఉన్నటువంటి వాళ్ళను, ఆ డైరీలను సైతం ఎందుకు వెనకేసుకుని వస్తున్నాడు అని చెప్పి చాలా సూటిగా ప్రశ్నించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా నిజమైన హిందువులుగా ఉంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పండి. అంతేకాని అదే గాలి కబుర్లు, ఆవు కొవ్వు ఎక్కడుంది, పంది కొవ్వు ఎక్కడ ఉంది అని కాదు. ఏ కొవ్వు ఎక్కడ ఉందని దేవదేవుడికి తెలుసు. సో ఆయన ఇంకొక విషయం కూడా చాలా ఘాటుగా చెప్పాడు. సో ఈ పాపాన్ని చేసినటువంటి వాళ్ళే కాదు, ఈ పాపాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు, అసత్య ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నష్టపోతారు, జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పింది అక్షర సత్యం. కాబట్టి తప్పు ఎవరైతే చేశారో వాళ్ళది ఎంత తప్పో, అది కల్తీ నెయ్యి కాదు, కల్తీ జరగలేదు అని 5 రూపాయలకు కకృతి పడి ఎవరైతే ప్రచారం చేస్తా ఉన్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్పాడు, అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు ఏవైతే ఉన్నాయో అవి కల్తీ లడ్డూలు కాదు అని చెబుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి దగ్గర కానీ ఆ లడ్డూలు చేపించిన ఆయన ఎవరో TV9 ఎవరో చేపించారంట, ఆయన దగ్గర కానీ ఇది కల్తీ లడ్డూలు కాదు, స్వచ్ఛమైన ఆర్గానిక్ ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలను అయోధ్యకు మేము పంపించాము అనేటువంటి రిపోర్ట్ ఏమైనా ఉందా? మరి లేదు కదా. అయోధ్యకు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలను పంపాము అని చెప్పి ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? మరి దానికి సమాధానం ఉందా? సమాధానము లేదు, ఏమీ లేదు. ఇది గాలి పార్టీ కాబట్టి అన్ని గాలి కబుర్లు చెబుతూ ఉంటారు. మరి ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు అప్పట్లో చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ముందుకొచ్చి ఇది కల్తీ నెయ్యే ఒప్పుకుంటున్నాము, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్క అవ్వడం వల్ల కల్తీ జరిగింది అని సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి, అదే సూపర్ స్వామి జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కల్తీ నెయ్యి కల్తీ జరిగిందని ఎందుకు ఒప్పుకోవడం లేదు? మరి పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యము 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకైనా ఉంటే వచ్చి చెప్పవచ్చు. కానీ వాళ్ళు చెప్పరు. ఏమన్నా వస్తే ఇంకా రివర్స్లో ఆవు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదని, అక్కడ నెయ్యే లేదురా నాయన అంటే ఆవు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు అంటారు. ఇంకొకటి ఏం చెప్పారంటే, నిన్న శాసన మండలిలో మీరు ఏ విధంగా అయితే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులుగా ప్రదర్శించారే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ యొక్క ఫోటోలను ప్లకార్డులుగా చూపించే దమ్ముందా, మీకు చూపించే సాహసం చేయగలరా అని కూడా ప్రశ్నించారు. రేపొద్దున మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అదే సభలోకి హిందూ మతాలకు సంబంధించినటువంటి దేవుని ఫోటోలు కాకుండా ఇతర మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ ఫోటోలను తీసుకుని వెళ్ళేటువంటి సాహసం చేయగలరా? చేయరు. ఎందుకంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయాలు. హిందువులు కులాలుగా విడిపోయి ఉంటారు, ప్రాంతాలుగా విడిపోయి ఉంటారు, భాషాపరంగా విడిపోయి ఉంటారు, అదేవిధంగా రాష్ట్రాలుగా విడిపోయి ఉంటారు. ఇప్పుడు దరిద్రం ఏమంటే హీరో ఫ్యాన్స్ పరంగా కూడా విడిపోయి ఉన్నారు. కాబట్టి హిందువులంటే ప్రతి ఒక్కరికి చులకన.
ఖచ్చితంగా ప్రతి హిందూ పుట్టిన ప్రతి ఒక్కడు ఈ విషయం మీద స్పందించాలి, మాట్లాడాలని చెప్పి చాలా ఘాటుగా అయితే చెప్పాడు. సో నిజమైన హిందువులు ఎవరైనా ఇంకా భూమి మీద మిగిలి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేనేమొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయండనో కూటమి పార్టీలకు సపోర్ట్ చేయమనో నేను చెప్పడం లేదు. జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో, జరిగినటువంటి కల్తీ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో జరగకుండా, హిందువుల మనోభావాలు గాయపడకుండా, హిందూ దేవుళ్ళను ఈ విధంగా అపహాస్యం చేయకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. సో ఇదే విషయము, ఇదే కల్తీ కనుక ఏ ముస్లిం మతానికి సంబంధించో క్రిస్టియన్ మతానికి సంబంధించో కనుక జరిగి ఉంటే దేశము, రాష్ట్రము, ప్రపంచం మొత్తము అల్లకల్లోలమైపోయేది. కానీ అది హిందువులకు జరిగింది కాబట్టి, హిందువుల్లో ఐక్యమత్యత ఉండదు కాబట్టి, వాళ్ళు ఐక్యంగా ఉండరు కాబట్టి, వాళ్ళు కులాలుగా ప్రాంతాలుగా విడిపోయి ఉంటారు కాబట్టి చాలా ఈజీగా హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. సో ఆయన ఈరోజు అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానము వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా తెలుసు, కానీ చెప్పరు. ఎందుకంటే వాళ్లకు సాక్షి పేపర్లో ఏమొస్తుంది, సిబిఐ ఛార్జ్ షీట్లో వచ్చేది వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళకు కేవలం సాక్షి పేపర్లో ఏమొస్తుందో అదే కావాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా ఏదో జరిగిపోయింది, ఇలా తెలిసే జరిగిందో తెలియకుండానే జరిగిపోయింది. మీ పార్టీకి జరగవలసినటువంటి డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది, అది మీకు తెలుసు. మీరు మీ పార్టీ వాళ్ళు ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉండారే కానీ మీ పార్టీకి కానీ మీ కుటుంబానికి కానీ జరగవలసినటువంటి డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా పొడిగిస్తూ మీరు ఇంకా డ్యామేజ్ని పెంచుకుంటా పోతా ఉండారే కానీ భగవంతునితో ఆటలాడద్దండి, తరాలు లేసిపోతాయి, తలరాతలు మారిపోతాయని చెప్పి చాలా ఘాటుగా అయితే కూడా చెప్పారు. సో ఇంకేముంది సార్, ఆల్రెడీ దేవుళ్ళతో ఆడుకున్నారని, దేవుళ్ళతో ఆడుకున్న వాళ్ళు ఏమైపోయారో అందరూ చూశాము. సో ఇక కూడా చూడబోతాము. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైనా దమ్మున్న హిందువులు కనుక ఉంటే వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పండి. అంతేగాని ఆ సాక్షి పేపర్ ఎత్తుకొనిచ్చో లేకపోతే ఆ ఈశ్వర్ గడ్ ఏదో చెప్తే దాన్ని ఎత్తుకొచ్చే రుద్దేది కాదు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కల్తీ నెయ్యి అని సిబిఐ చెప్పినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకుండా వెనకేసుకొని వస్తున్నాడు? ఈయన కల్తీ చేసినాడని వాళ్ళేం చెప్పలేదు కదా. ఈయన హయాంలో జరిగింది, ఆ పాలక మండలి తప్పు చేసిందనే కదా చెప్తా ఉన్నాడు. మరి పాలక మండలిని వెనకేసుకొని వస్తూ ఉన్నాడంటే ఈయన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమిటది? సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.